నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ కేశఖండనశాల క్షురకులపై ద్వారకా తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 22వ తేదీన ఆలయ కేశఖండనశాలలో టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ సిద్ధవటం యనదయ్య వైసీపీ కరపత్రాలను క్షురకులకు పంపిణీ చేసి వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్కు ఓటు వేసేందుకు తామంతా సిద్ధమంటూ ప్రచారానికి తెరలేపారు. అయితే ఆలయంలో వైసీపీ కరపత్రాలు పంచటం, అందులోనూ ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేగింది. దాంతో ఆలయ అధికారులు కేశఖండనశాల సూపరింటెండెంట్ను సస్పెండ్ చేసి సంబంధిత ఏఈఓకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా వైసీపీ కరపత్రాలు పట్టుకున్న క్షురకులను సైతం విధుల నుంచి తొలగించారు. తాజాగా కేశఖండనశాల క్షురకులపై దేవాలయ అధికారులు ఆలయంలో పార్టీ ప్రచారం చేయటమే కాకుండా ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ ఈవో ఫిర్యాదుతో 18 మంది క్షురకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో క్షురకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క విధుల్లోంచి తొలగించడమే కాకుండా మరోపక్క తమపై పోలీస్ కేసు నమోదు అవ్వటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తి ఘటనలో బాధ్యుడైన టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ సిద్ధవటం యానదయ్యపై ఇతరులు ఇంతవరకు చర్యలు చేపట్టకపోవటం పట్ల పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దర్జాగా వైసీపీ కరపత్రాలను తీసుకువచ్చి కేశఖండనశాలలో ప్రచారానికి కారణమైన యానదయ్యపై చర్యలు ఎందుకు తీసుకోరని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.